కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో గత 40 రోజులుగా మరి ఇవాళ కూడా ఈరోజు ఈ సజ్జనులు మీన్స్ ఇక్కడ మనకి పత్రి గారు ఏదైతే సూచించారో సో ధ్యానం అని, సజ్జన సాంగత్యం అని, సో పుస్తక పఠనం అని చెప్పేసి, పిరమిడ్ కింద ధ్యానం అని చెప్పేసి, సో ఇవన్నీ వీటన్నింటిని సక్రమంగా పాటించే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అండి. సో వారితో అంటే పత్రి గారితో ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తూ వారిని చాలా దగ్గరగా ఉంటూ గమనిస్తూ నేర్చుకున్న వారే ఎక్కువగా ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనకు పత్రి గారు సూచిస్తూనే ఉంటారు. సో అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం కేవలం ఒక భారతదేశానికి కాదండి, చాలా చాలా విదేశాలకు కూడా సో పాకిపోయింది ఈ ధ్యాన ప్రచారం అంటూ. ఒకప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలియని మనం సో ఇవాళ ఒక్కొక్కరిగా వెలుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిజీ అయ్యి సో అంతకుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఈ సజ్జన సాంగత్యం ద కంప్లీట్ మ్యాన్ గురించి ఒక ఒక వ్యక్తికి ఇంత కంప్లీట్ మ్యాన్ అన్న బిరుదు ఎందుకు ఇచ్చామంటే మన ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటేనే ఆ విషయ జ్ఞానం అంతా కూడా మనం అందుకోగలం, తెలుసుకోగలం. అవునా? సో మరి ఇవాళ వచ్చిన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానాన్ని అంటే ఆ విషయ జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నామండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో వారు కూడా సిద్ధంగా ఉన్నారు, సుజాత శ్రీరామ్ గారు సో వైజాగ్ నుండి. మరి వారిని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కి. మేడం వెల్కమ్ మేడం, మీకు నమస్తే. సో ద నమస్తే కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ కు స్వాగతం మీకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. ఆ మేడము పత్రి సార్తో మమైకం అయిపోయారమ్మా. మరి ఇంకందుకే అక్కడ మైకు అనేది కాదు గాని అంతే, అది అక్కడ అలాగే ఉంటుందమ్మా. అందుకే అందరికీ నమస్కారములు. ఆవిడ చెప్పినంత అనుభవాలు నాకు లేకపోయినా నాకు పత్రి సార్ అందించిన మెసేజ్లు వాటితోనే నేను బాగా కనిపించకపోలేదు, హాస్టల్ గా కనబడతారు, మెసేజ్లు ఇస్తారు సారు. అయితే నేను కొంచెం అనుభవాలు చెప్తాను, సార్తో అనుభవాలు మాత్రమే చెప్తాను. ఫస్ట్ మాది సెంటర్ ఓపెనింగ్, చూసి నేర్చుకున్నవి ఏంటి అవన్నీ చెప్తానమ్మా. నేను సార్తో పరిచయం చెప్తున్నాను. ఫస్ట్ చెప్పండి. సారు కొత్త రోడ్లోని మా సెంటర్ ఓపెనింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ కూర్చున్నాము, మేము 5 కాకుండా వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు. సార్ పక్కన సీట్ ఖాళీ ఉంది. అందరూ ఎదురు చూసి ఎవరిని పిలుస్తారా, నన్ను పిలుస్తారా, నన్నే పిలిచి కూర్చోబెట్టుకున్నారు సారు. అప్ప ఎంత భాగ్యం అనుకున్నాను. ఆ తర్వాత సార్ కనబడడం, కొన్ని బుక్స్ గురించి నాతో మాట్లాడేవారు సార్. ఆంతరిక లోతుల బుక్ ఒకటి నేను బాగా స్టడీ చేస్తున్నాను, దాన్ని నన్ను పిఎంసీలో చెప్పమన్నారు కూడాను. చాలా కష్టంగా ఉంటుందని పూర్తిగా అవగాహన చేసుకొని చెప్తామని నేను కొంచెం ఆగాను. సారేమో కనిపించి ఒకసారి మెడిటేషన్లోని అందరికీ ఆంతర్యలోతుల క్లాస్ చెప్తూ ఉన్నారు. నన్ను పిలిచారు, నువ్వు బాగా ఈ క్లాసుని స్టడీ చేయి, ఇది చెప్పవలసి ఉంటుంది అని చెప్పారనమాట. నా మనసులో ఉద్దేశం సారికి తెలిసిపోయింది. అంతేకాకుండా మన ఆలోచననమ్మ భలే పట్టుకుంటారు. అసలు సారు ఆలోచన ఆటం బాంబు అని తెలుసు, అయినా కూడా అద్భుతంగా, అంటే మన ఆలోచన మనమే గమనించాం, ఇంకా సార్ అంత బాగా గమనిస్తూ ఉంటారు. ఆలోచనకేంటి ఒక గమ్యస్థానం అంటూ ఉంటుందన్నమాట. అది ఆ గమ్యస్థానం చేరే వరకు కూడా మనం వెయిట్ చేస్తే మనం ఆలోచించే ఆలోచన మేనిఫెస్టేషన్ అవుతుంది మనకి. అది కూడా సార్ చెప్తూనే ఉంటారు. సార్కున్న గొప్ప లక్షణం ఏంటంటే మనకి ఉన్న నిజాయితీని, సత్ప్రవర్తనని మనకు కూడా అసలు అది ఉన్నట్లుగా తెలియదు, అటువంటి దాన్ని గమనిస్తారు. గమనించి మనల్ని ఏ రకంగా మార్పు చేసుకోవాలి, మనలో ఉన్న క్వాలిటీస్ ని పట్టుకుంటారు సార్. దాన్ని బట్టి మనల్ని మలుస్తారు. ఒక శిల్పం లాగా ఎలా మలుస్తాడు అలా మలుస్తారు సారు. సారు చూపించే ప్రేమ అయితే నిజంగా కోపం వచ్చింది అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు.
ఎందుకంటే ఆ కోపంలోనే సార్ ప్రేమను చూపిస్తారు. మొదట కోపం చూపిస్తారు. ఆ చూపించిన దేని చూపిస్తారు? మనలో ఏదైనా దోషాలున్నా, కరెక్ట్ గా ఎదగడానికి ఆటంకాలున్నా వాటిని పోగొట్టడానికి మన పైన కోపంగా కళ్ళేరు చేసి చూస్తారు. ఆ తర్వాత తనే మనం అర్థం చేసుకుందామని తెలుసుకొని లాలిస్తారు కూడా. సార్లో నిజంగా ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో అసలు నోటితో చెప్పలేమమ్మా, అంతలాగా. ఇంకా మనలో ఏదైనా ఒక విషయం డైలమాలో ఉంటే దాన్ని సరి చేయడానికి మనకి ధ్యానం ద్వారా కానీ కళల ద్వారా కానీ సందేశాలు ఇస్తుంటారు. అదే ఆంతర్యపులోతులు అని చెప్తుంది కదా, అదే అన్నమాట. తర్వాత సార్ చుట్టూ ఉన్న జనాలని మన ధ్యానులని చూస్తే దక్షిణామూర్తి మాస్టర్ చుట్టూను చాలా మంది మునులు, ఋషులు, మహర్షులు వీళ్ళంతా కూడా తన చుట్టూ చేరి చక్కగా ఆ మాస్టర్ చెప్పేవన్నీ వింటూ ఉంటారు. అలాగా మనల్ని పెట్టుకొని సారు మనకి ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నా కూడా చక్కగా మనకి అన్ని బోధిస్తారు. మనం నిజంగా సార్ని అటువంటి వాటిల్లో హ్యాట్స్ ఆఫ్ సార్ అసలు. తర్వాత సారు ఒకసారి నాకు కనిపించి బుక్స్ ప్రిఫర్ చేశారన్నమాట, ఫలానా బుక్స్ చదవమని. అయితే నాకు అవి చెప్పిన లిస్టు గుర్తులేదు. తర్వాత మా సెంటర్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు ఇలా కనిపించారు. వెంటనే రామ్తో బుక్ ఇచ్చి చదవండి మేడం అన్నారు. ఆ బుక్ చాలా కష్టం, తర్వాత ఇప్పుడు బాగా అర్థమైపోయింది, క్లాస్ కూడా చెప్పాను అనుకోండి. ఆ తర్వాత సారు బాడీ వికెట్ చేసే ముందు అందరూ క్యూలో నిల్చొని ఉన్నాం మేము చూడడానికి అనేసి సారు ఒకటే అనౌన్స్ చేయించారు, అందరూ భోజనాలు చేస్తేనే కానీ నా దగ్గరికి రావద్దు అని చెప్పారన్నమాట. చెప్పడంతో అసలు ఎవరికమ్మా ఆ సమయంలో తిండి తినాలనిపిస్తుంది, అనిపించింది కదా. అయినా కూడా సారు గురువు గారి మాటని మనం కాదు అనకూడదు, ఇవన్నీ పత్రిసారి చెప్పిస్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. అందుకని భోజనం చేసి మళ్ళీ క్యూలోకి వచ్చాము మేము. సార్ని చూసి నేను నమస్కారం పెడితే అభివాదం చేశారు సార్. ఎంత గ్రేట్ పర్సన్ అంటే బాబోయ్, ఎన్నున్నా కూడా ఆ హృదయం నిజంగా ఎంత పవిత్రంగా ఉందా అని అనిపిస్తుందమ్మా. అసలు కలిమికే బలమే కాదు, లేమికి కూడా బలం ఉందని, దాన్ని మనం సాధించవచ్చని సార్ రుజువు చేస్తూ ఉంటారు చాలా విషయాల్లో. సార్ అప్పుడు తన ఉద్దేశం ఏంటి, భోంచేసి రండి అంటే ఎవ్వరు ఆకలితో ఉండడం తనకి నచ్చదు. అందరూ కడుపు నిండా మొదటి నుండి సార్ కోరిక అదే అవడం వలన కట్టాల్లో నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రత్యక్ష దైవానికి మించిన దైవం అసలు లేరు, తనకే అది సాధ్యం అనిపిస్తుంటది. అట్టి పరిస్థితుల్లో కూడా ఇంత సంస్కారంతో కూడి ఉన్నారంటే మనం ఎన్ని నేర్చుకోవాలి మా సార్ దగ్గర, ఎన్నో నేర్చుకోవాలి, ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. భగవద్గీతని ఆదర్శంగా తీసుకోమని పత్రి సారు మనకు చెప్పారు. ఏంటి, భీష్ముడి దగ్గరికి ధర్మరాజు యుద్ధం జరుగుతున్న 10వ రోజు భీష్ముడి దగ్గరికి ధర్మరాజు వెళ్ళాడు. వెళ్ళి మా వాళ్ళందరినీ నువ్వు చంపేస్తున్నావు, నువ్వు చచ్చిపోయే మార్గం చెప్పని అడుగుతాడు. వినయంగా నువ్వు చచ్చిపోయే మార్గం చెప్పమంటాడు. చెప్పమంటే భీష్ముడు ఆ వినయానికి సంతోషపడి నా దగ్గరికి సిక్కండి, ఆడ మగ కాకుండా ఉన్న వాళ్ళ చేతుల్లోని మాత్రమే నాకు చావు ఉంది, ఈ విషయం నువ్వు అర్జునుడికి చెప్పన్నా. మెయిన్ అర్జునుడే కదా యుద్ధం చేస్తూ ఉండేది. అప్పుడు అర్జునుడికి చెప్పారన్నమాట. అంటే అక్కడ ఏంటి, ధర్మరాజు వినయ విధేయతలకి భీష్ముడు కట్టుబడిపోయాడు. అలాగే మన సారికి అంతే వినయ విధేయతలు ఉన్నాయి. మరి భగవంతుడు అనుకుండా ఏమంటామమ్మా, నిజంగా తల్లైనా తండ్రి అయినా గురువైనా అన్నదమ్ముడైనా నేను చాలా విధాలుగా సార్లో అలాగే భావిస్తూ చూస్తూ ఉంటాను. సారు ఎరుకకు రెండు కూడా చాలా బాగా చెప్పారమ్మా.
ఎరుకలోని మన ఏదో చింతన, ఆలోచన, అది మంచిదవ్వచ్చు, చెడుదవ్వచ్చు, అటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాయ అన్నది అడ్డుపడి ఆ ఆలోచన నుండి మనల్ని ఏం చేస్తుంది, ఎరుక అన్నది లేకుండా పోయినట్టు చేస్తుంది. కానీ మనం ఏం చెయ్యాలి, ఎరుకతో ఎరుకని గమనించాలి. అది గమనించినప్పుడు దాన్ని మనం సాక్షిభూతంగా చూసినప్పుడు అందరిలోని మనం ఉంటాము అనే ఎరుక కలుగుతుంది. చెప్పిన ప్రతి మాట కూడా ఒక వజ్రం, ఒక ఆణిముత్యం. సారందించిన సందేశాలన్నీ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. తర్వాత నా విషయంలో కొన్ని చెప్తాను. నాకు వాటరు మురికిగా ఉన్న అసహ్యం, వర్షం పడితే రోడ్డు మీదకి వచ్చేదాన్ని కాదు. ఎక్కడ చూసినా కాలుకి నీరు అంటుకోకూడదు, బురద అంటుకోకూడదు, ఇంత ఘోరంగా ఉండేదాన్ని అన్న. అంత ఘోరంగా ఉండేదాన్ని. ఆ అసహ్యాన్ని పోగొట్టుకోవాలన్నా మీరు ధ్యానంలోనే కూర్చోవాలి, అన్ని ధ్యానంలోనే పోగొట్టుకోవాలని చెప్పేవారు కదా. తీక్షణంగా ధ్యానంలో కూర్చుంటుంటాను. ఆ కూర్చున్నప్పుడు ఏదైతే ఆ అదే ఆ కంగాళి అన్నది ఉన్నదో అవే పదే 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 కనిపిస్తూ ఉండే. మొదట్లో అర్థం కాలే, నేను బయట ఆశ్రయించుకుంటే ఇందులో కూడా అదే కనబడుతుంది అనుకునేదాన్ని. కానీ కాదు, అది నువ్వు పోగొట్టుకో, నువ్వు పోగొట్టుకో, నువ్వు మార్చుకో అని చెప్పడం అని తర్వాత నాకు అర్థమైంది. దాన్ని ఎప్పుడైతే నేను అవగాహన చేసుకున్నానో దాని నుండి రిలీజ్ అయిపోయాను. ఇప్పుడు నేను అసలు అసహించుకోను, వర్షంలో నేను అసహించుకోను. ఎందుకు ప్రకృతిని అసహించుకుంటారని పక్కనున్న వాళ్ళని నేను దెబ్బలాడతాను అన్నమాట. అలా అసహించుకోకూడదని చెప్తాను. తర్వాత భయాన్ని కూడా వేడాలి. అది కూడా ధ్యానంలో సాధ్యమే అని చెప్పారు సార్. చెప్తున్నాను కదా, ఒక హితబోధ చేశారంటే పుట్టుతూనే తల్లే చేస్తుంది మనం, తర్వాత తండ్రి, తర్వాత మన తోబుట్టువులు. అందరికంటే ఎక్కువగా మన బాధను చూసి మన కోసం, మన ప్రగతి కోసం సారు ప్రతిదీ చక్కగా వివరించి హితబోధ చేసేవారు అన్నమాట. భయం ఉంది, చాలా భయం అమ్మ నాకు. అది ఏంటంటే భయం అని అంటే వ్యక్తుల దగ్గర ఎప్పుడు భయపడినా, ఎందుకు మనం తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయకపోతే నేను తలెత్తుకొని తిరుగుతాను అంటాను, భయపడినా. అయితే నాకు లోతుల్లోకి చూడడం చాలా భయం. ఇప్పుడు ఒక 10 అంతస్తులు ఉన్నాయి, అది ఎక్కి కింద చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి. అలాగే ప్రతిదీ అంత ఎత్తులో నుండి చూస్తే నాకు కళ్ళు తిరిగాయి. నాలోని భయం ఎలా పోయిందంటే సార్ పోగొట్టారు మా ధ్యానం వలన. అదేంటి, ఒకసారి కింద పెద్ద అగాధం ఉంది. ఆ ఎడ్జ్లోని నేను నిల్చున్నాను, వెనకనేమో ఎవరో వస్తూ ఉన్నారు. నేను గభీమని చూసుకోకుండా కాళ్ళు లోపలికి వేసాను, అగాధంలో వేసాను అనమాట, భూమి మీద నుండి. ఆ వేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది, ఈ ఆత్మశక్తితో దేన్నైనా జయించగలరు అని చెప్పారు కదా, ఎందుకు భయపడాలి మనం. మెల్లగా చిన్న చిన్నది మూమెంట్ మార్చుకొని నా కాలుని నేను సరి చేసుకొని స్ట్రైట్ గా ధైర్యంగా నిలబడ్డాను. అదే నిజంగా అద్భుతమే. ఇంకొకటి, నేను భయం నాకు పోవడానికి ఇంకొక ఎక్స్పీరియన్స్, ఒక గ్లైడర్ లాంటిది నేనే తయారు చేసుకుంది, మెడిటేషన్ లోనే నేనే తయారు చేసుకుని దాని మీదకి ఎక్కి సముద్రానికి చాలా ఎత్తులోని నేనుండి దాన్ని నేనే సముద్రం మీద నుండి వెళ్తూ ఉన్నాను. అలాగా చాలా వరకు భయాలన్నవి పోతూ ఉండే. ఎవరైనా మన విరోధులతో మాట్లాడాలనుకున్నా కూడా, అంటే ఇప్పుడు విరోధులు లేరు అనుకోండి, అందరూ ఒకటే అనుకోండి, అప్పుడు ఉండేది. మాట్లాడాలనుకుంటే నోట మాట రాక నాలుక పొడారిపోయింది, ఏంటి ఇలా జరుగుతుందని అనుకున్నాను. ఇప్పుడు మాత్రం నేను భయపడను. తప్పు చేస్తే చెప్పండి, ఆ తప్పుని సరిదిద్దుకుంటాను. లేదా నేను తప్పు చేయడానికి ఇష్టపడి చేయలేదు అని నా తప్పుని నేను ఒప్పుకుంటాను, క్షమించమన్నాను. ఎందుకంటే దాని వలన ఎంత లాభం ఉందో నిజంగా సార్ వలన చాలా 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 నేర్చుకున్నాం. అసలు అంతలాగా ఎవరు చూడరమ్మా మనల్ని అసలు, అంతలాగా. అందుకే సారు మనకి ఆదర్శం, ఇన్స్పిరేషన్, అద్భుతం. అసలు మన సోలు ప్లాన్ చేసుకుంటుంది. ఆ ప్లాను అవన్నీ కూడా మన అనుభవం కోసమే పలానాలాగా
ప్లాన్ చేస్తుంది. అదేంటి, అది మనమే చేసుకుంటాం. అయితే మనం చేసుకుంటున్నామని మనకు తెలియదు. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం డైలమాలోనే ఉంటాం ఖచ్చితంగాను. ఎందుకు వచ్చామా, బాధల్లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చామా అని. నేను నేను 2006, ఇప్పటికి ఈ నెలకి 20 సంవత్సరాలు అయిందమ్మా నేను వచ్చి మెడిటేషన్లోకి. 2006లో వచ్చాను నేను. వచ్చినప్పుడే నాకు ఒక డిసీజ్ వచ్చి కాలు వాచిపోయి వచ్చాను. వచ్చిన 3వ రోజునే నాకు మాస్టర్లు అందరూ కనబడడం, నాకు సందేశాలు ఇవ్వడము, మా పిల్లల గురించి సందేశాలు ఇవ్వడం, నా లైఫ్ గురించి సందేశాలు అన్నీ జరుగుతూ ఉండేవి. ఒకరోజు చాలా మంది మాస్టర్స్ వచ్చేసారు. మాస్టర్స్ అందరూ వచ్చేసి గందరగోళం చేసేసారు. అప్పుడు నేను సార్తోని ఇంకా మాస్టర్స్ తోని ఎవరితోనో చెప్పానమ్మా, ఏంటి ఇలాగా ఇంతమంది మాస్టర్లు వస్తున్నారు, ఒకరిని నేను ఉపయోగించుకోలేకపోయాను సందేశాల కోసం. అప్పుడు వాళ్ళు అన్నారు, అంతమంది మాస్టర్లు వచ్చినప్పుడు ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరు సందేశం రండి అని చెప్పమ్మా. అప్పుడు వాళ్ళే అలా చేస్తారు. అప్పటి నుండి ఒక మాస్టరే కనబడుతున్నారు. అయితే శంకరాచార్యులు గారు, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస అయితే నాకు ఒక పళ్ళం ఇచ్చి తినమన్నారు. తినమంటే నేను ఎగాదిగా చూశాను, ఏంటి ఈ ఫలం ఏంటి ఇలాగున్నది అనేసి. అది యాపిల్ కాదు, తర్వాత జాంకాయ కాదు, అలాగుందనమాట. తిన్నమ్మా, జ్ఞాన ఫలం అన్నారు. ఓహో అనేది తిన్నాను. ఆ తర్వాత అదేంటిదో కూడా నాకు తెలిసింది. వైట్ యాపిల్ ఉంటుంది కదా, అదే అన్నమాట. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అనేది సోల్కి, బ్రహ్మజ్ఞానం అనేది ఎప్పుడు వస్తుందంటే సోలు అందరిలోని తనని చూసుకున్నప్పుడు అది బ్రహ్మజ్ఞానంగా మారిపోతుంది ఆటోమేటిక్ గా. టైం ఉందమ్మా? ఎస్ అమ్మా, ఇంకా 5 minutes ఉంది. సరే, చాలా ఉన్నాయి. అయితే ఒకసారి జ్ఞాన మహాచక్రం కట్టాలి వెళ్ళాను నేను. కట్టాలకి వెళ్ళినప్పుడు భోజనం చేసి వస్తున్నా సార్ ఒక రూమ్ లో స్టే చేసేవారు, ఒక ఇంట్లో. అక్కడ స్టేజ్ వెనకాల. అప్పుడు అందరూ మూగిపోయి ఉన్నారు అనమాట. అందరూ మూగిపోయి ఉంటే మనల్నే పట్టించుకుంటారులే అని వెళ్ళిపోతూ ఉంటే మేడం అని పిలిచారు, సైడ్ చేసి పిలిచారు. పిలిస్తే దగ్గరికి వెళ్ళాను. ఏంటి విశేషాలు మేడం అని అడిగారు. ఏం చేస్తున్నారు మీరు, చేస్తున్నారా సర్వీస్? ఏదో చేస్తున్నాను సార్, కాలేజీలో చెప్తాను, స్కూల్స్ లో చెప్తాను, టెంపుల్స్ లో, చాలా టెంపుల్స్ లో 41 days పెట్టాను, ఏదో నాకు తోచింది నేను చేస్తున్నాను. సార్ గుడ్ మేడం, గుడ్ గుడ్ అన్నారు. అది అనిపించుకోవాలన్నా మనకి ప్రాప్తి ఉండాలి కదమ్మా, అది అనిపిస్తుంది. నెక్స్ట్ 1 minute అమ్మా. సారు ఆలోచనే ఒక అద్భుతమైన సృష్టి. ఎందుకంటే అంత సృష్టికి మంచి సంకల్పం పెట్టి కట్టాల్లో పిరమిడ్ లేవడమే ఎవరికమ్మా సాధ్యం? ప్రపంచంలో ఎవరు ఇంత ధైర్యంగా ఇంత సంకల్పంతో నెరవేర్చుకొని ఉండాలంటే చాలా కష్టం. సార్ వ్యక్తిత్వం ఏంటంటే తరతమ భేదాలు లేకుండా, వీళ్ళు వాళ్ళు, కులం, మతం, దేశం, అన్య దేశం, ఇలాంటివి ఏవి లేకుండా ప్రతి ఒక్కరిని ఒకే తాటి పైన నడిపించడం నేర్పించారు మనకి. ఇలాంటి క్వాలిటీస్ ఎన్ని చెప్పుకుంటాం మా రోజంతా కాదు కదా, జీవితం అంతా చెప్పుకోవచ్చు. ఇంకా సార్ లక్ష్యం ఏంటి? అర్జునుడు పక్షిని చూడకుండా పక్షి కంటిని చూసి, గురి చూసి బాణం వేస్తాడు. ఆ లక్ష్యాన్నే సారు పనిగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యంతోనే అన్ని సాధిస్తున్నారు. మనల్ని కూడా లక్ష్యాలకు గురి చేసినట్లు సార్ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. లేకపోతే ఎంతో మంది చాలా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎంత కోపం చూపించినా కూడా తనలో ఆ కోపం కంటే కూడా ప్రేమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలిసిపోతుంది, సారు చూపులనే మాయ మర్మం లేదు అని తెలిసిపోతుంది.
సార్ కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని కూడా విడిచిపెట్టి అంతమందికి హితబోధ చేయడానికి, అందరినీ ధ్యానులుగా మార్చడానికి బయలుదేరారంటే జోహార్లు. నేను ఒకరోజు సార్ గురిని తలంచుకొని కళ్ళంట నీళ్లు కారి బాధపడుతూ ఉన్నాను అన్నమాట. సార్ లేరు కదా అని. ఇప్పుడు సార్ వెంటనే నా లోపల నుండి ఇంట్యూషన్ వచ్చిందన్నమాట. నేను లేకపోవడం ఏంటి, మీ అందరి హృదయాల్లో నేను కొలువున్నాను, నేనున్నాను అన్నారు. అప్పటి నుండి అసలు నాకు దుఃఖం అనేది కలగలేదు. సారు ఎంతో విశ్వ కళ్యాణం, ఇంకా ఎన్నో విషయాలకు కళ్యాణం చేయడానికే కదా బయలుదేరారు. అలాంటప్పుడు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని, అలాగే ఎంకరేజ్ చేసినప్పుడు నీ చావును కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనేది సార్ చెప్పిందండి. నాకు బాగా అర్థమైందమ్మా. ఇటువంటి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మీ స్టాఫ్ కి, తర్వాత మీ యాంకర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలమ్మా. సమయం తక్కువే ఇచ్చినా నేను చెప్పాల్సినవి కొన్ని చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఏంటంటే క్లాస్ అట్లా అని కాదు, ఇది పత్రికారులో మనం చూసి ఏం నేర్చుకున్నాం, ఏ విషయాలని మనం గ్రహించి మన జీవితాల్లో మార్పు తెచ్చుకున్నాం, అలాంటి విషయాలు అన్నమాట ఇది ఇక్కడ మనం చెప్పుకుంటున్నది. సో మీరంతా కూడా అదే ఇక్కడ డైలీ ప్రతిరోజు ఇద్దరు మాస్టర్స్ యొక్క సాంగత్యం అంటే అనుభవాలు, ఆయనతో జర్నీ అయితే మటుకు మనకు కంపల్సరిగా ఒక రోజు అంతా చాలదు మనం చెప్పుకోవడానికి. అందులో మీకుండే ఆయనతో ఉండే ఆ సాంగత్యం, ఆ అనుభవం, ఆ లాంగ్ జర్నీ మీకు ఏదైతే ఉందో అది చాలదు. ఇది ఏంటంటే ప్రత్యేకంగా ఇలా పెట్టామన్నమాట ఈ ప్రోగ్రామ్ ని. చాలా బాగుందమ్మా ప్రోగ్రామ్, చాలా బాగుంది. మంచి పని చేశారమ్మా. ఎందుకంటే అందరూ ఇళ్లలోని ముసుగులేసుకొని కప్పుకొని కూర్చుంటున్నారు, కొంతమంది ప్రచారం చేస్తున్నారు, కానీ ఇటువంటి వాటికి మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి అమ్మా. మంచి మంచి పాయింట్స్ లాగండి అమ్మా ప్రతి ఒక్కరిలోని. అందుకే ఈ ప్రయత్నం అంతా అందుకే అన్నమాట. మళ్ళీ ఏంటంటే మీరు చెప్పే అంటే సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆయనతో అంత లాంగ్ జర్నీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఆ పాయింట్స్ రాబట్టుకోవడం కోసమే ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూసింటారు. ఇప్పుడు మేడం గారు, లక్ష్మీరెడ్డి గారు ఒక యాంగిల్లో చూసారు ఆయనని, సో ఒక యాంగిల్లో చూసి నేర్చుకున్నారు. సో మీరు ఒక యాంగిల్లో, నేను ఒక యాంగిల్లో, ఇంకా వేరే వాళ్ళు ఒక యాంగిల్లో, ఎన్ని యాంగిల్స్ లో చూస్తే అన్ని యాంగిల్స్ లో కొత్తగా కనిపిస్తుంటారు పత్రిక. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమవుతూ వస్తుంటారు ఆయన అనమాట. ఆయనలో అదే ఆ ప్రత్యేకత అంటూ ఉంది. సో అందులో ఇంకొకటి ఏమంటే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం అనేది కూడా రాబోతుంది మనకు త్వరలో. ఆ మూవీకి కూడా మీరంతా కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఈ పాయింట్స్ అన్ని కూడా సో ఏవైతే ఉంటాయో సీనియర్ మాస్టర్స్ ఒక్కొక్కరిని కలవాలి వెళ్ళి అంటే వీలు కాదు కదమ్మా, లక్షల్లో ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్స్, ఎక్కడెక్కడ ఉంటారు కదమ్మా. అందుకే ఈ జూమ్ వేదికగా అయితే గనక ఇలా కలవచ్చు సీనియర్ మాస్టర్స్ ని, వారి నుండి ఎంతో జ్ఞానాన్ని అందుకోవచ్చు, తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. సో అందుకనే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాము. చాలా చాలా గొప్ప విషయం మేడం. ఈ ప్రపంచానికి ఇలాంటి గొప్ప గురువుని ఎన్నెన్నో తరాలుగా అసలు ఎలాంటి మెడిటేషన్ అంటేనే తెలియదు చాలా మందికి, మారుమూల పల్లెటూరుల వాళ్ళకి, ఎక్కడెక్కడ వాళ్ళని ఇంత గొప్ప గురువు, జగత్కే ఇంత గొప్ప గురువు, ఇలాంటి ప్రోగ్రాంలు ఇలాంటివి ఉన్నాయని అసలు ఎవరికి తెలియదు. చాలా అసలు పిరమిడ్, కొంతమంది పిరమిడ్ అంటేనే తెలియదు, కొంతమంది ధ్యానం అంటేనే తెలియదు. ఈ పూజల్లో, ఈ ప్రపంచికంగా పూజల వరకే పరిమితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంత గొప్ప ఆత్మ జ్ఞానాన్ని అందించిన ఇంత గొప్ప గురువుకి మనం ఏమిచ్చిన రుణం తీర్చుకోలేము. చాలా గొప్ప విషయం మేడం. అసలు ఈ సినిమా తీసి ప్రపంచానికి అందిస్తున్నారంటే ఎక్సలెంట్. వేల వేల కృతజ్ఞతలు వెంకట సార్కి, మీ గ్రూప్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మేడం. చూడబోతున్నాం. వెంకట సార్కి కూడా కృతజ్ఞతలు. వెంకట సార్ నాకు తెలుసు, గొప్ప విషయం, ప్రపంచానికి అందిస్తున్నారు. డైలీ జాయిన్ అయ్యేవారు, వేరే చోట క్లాస్ ఉందంట సార్ కి, సో అందుకని జాయిన్ అవ్వలేదు, లేకపోతే ప్రతిరోజు జాయిన్ అయ్యో క్లాస్ సార్ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి చోట వెళ్ళి క్లాస్ చెప్తూ ఈ కంప్లీట్ మ్యాన్ గురించి చెప్తూ, ఇంకొకటి ఏంటంటే మూవీ రాబోతుంది త్వరలో.
ఆగస్టు 31వ తేదీన మనం పత్రి మేడం గారి జన్మదినం సందర్భంగా ఆ రోజు ఓ మనం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం రిలీజ్ చేసుకోబోతున్నామమ్మా. 100 థియేటర్లలో, అంటే వావ్. 100 సినిమా థియేటర్స్ లో మనం అంతా కూడా అక్కడ చూడబోతున్నాం పత్రి గారి మూవీ ఆ రోజు. సో మీరు కూడా మీ వంతుగా అందరికి తెలియచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. సో రాబోతుంది, అక్కడ తప్పకుండానండి. చూద్దాం అని చెప్పేసి. సో మనకి ఈ మూవీకి కావాల్సిన సపోర్ట్ కూడా మనం ఇవ్వచ్చు, ఏ రూపంలో అయినా, తన్ మన్ ధన్ రూపంలో ఇవ్వచ్చు. సో మీకు తెలిసే ఉంటుంది. సో మనం ఒక ప్రొడ్యూసింగ్ కూడా చేయొచ్చు, నిర్మాతగా కూడా ఆ బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చు. కేవలం ఒక 2,500 రూపాయలతోనే అది మనం చేయొచ్చు అనమాట. సో ఇది అందరికి కూడా అందివ్వాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా, మూవీ విషయం వచ్చింది కాబట్టి. సో మరి మన వరకు తెలుసు పత్రి గారు అంటే ఏంటో, మేము ఇంకా తెలుసుకోవాలి. మీ మీ వాళ్ళ నుంచి, అంటే మీ సీనియర్ మాస్టర్స్ యొక్క ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం. సో మరి మా పిల్లలు ఎలా తెలుసుకోవాలి, రేపు నెక్స్ట్ జనరేషన్ ఎలా రావాలి? మూవీ తీస్తేనే అది జరుగుతుంది. అందుకే అన్నాను ఇందాక, తరతరాలకి అందిస్తున్నారు మీరు, ఎంతో గొప్ప విషయం. అసలు ఆల్రెడీ మేము మా వంతు సహాయ సహకారం అందించాం మేడం, ఇంకా వేరే వాళ్ళ ద్వారా చేయిస్తాము, తెలిసినంత వరకు తప్పకుండా అందరికీ మేడం, చెప్తాము. తప్పకుండా. అది మన బాధ్యత మేడం, కంపల్సరీ మన ప్లీజ్ బాధ్యత అది. ప్లీజ్. అందరికీ. యాక్చువల్ గా ఈ రోజు నాకు మా దయచేసి. అపార్ట్మెంట్ లో క్లాస్ ఉందమ్మా. 6:30 to 7:8 వరకు ఉందము. అయితే నేను చెప్పేశాను వాళ్ళకి, ఇలాగ నాకు జూమ్ క్లాస్ ఉంది, మన గురువు గారి గురించి మాట్లాడాలి, మాకు అందించిన సందేశాలు తెలియజేస్తాను అని అంటే, సరే మేడం. నేను శనివారాలు తక్కువ వెళ్ళడం, ఇది అవకాశం ఇచ్చే ముందు పత్రి సారికి కోట్లాది కృతజ్ఞతలు. ఇంత చక్కటి సందేశాలు అందిస్తున్నందుకు మనకి గురువు అయిన ఒకప్పుడు మనమంతా హరికథలని, బుర్రకథలని అవి అని చెప్పుకునే వాళ్ళం. అవి జస్ట్ విని అటు వెళ్ళిపోయే వాళ్ళం. అంటే అందులో జ్ఞానం అందుకునే వాళ్ళమో లేదో నాకైతే తెలియదు, కానీ మేము వినే సమయానికి మేము చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలం అప్పుడు ఊరికి వచ్చి హరికథలు చెప్పడం. బట్ ఇప్పుడు ఇలాంటి సజ్జన సాంగత్యం మళ్ళీ మొదలయ్యిందే పత్రి గారి నుంచి. అవును. ఆయన సజ్జన సాంగత్యం చెయ్యాలి అంటారు, పుస్తక పఠనం కంపల్సరీ చెయ్యాలి అంటారు, గ్రూప్ మెడిటేషన్ చేయాలంటారు, అందరు కలవాలి, అందరు ఒక చోట కలవాలి అని చెప్తుంటారు ఆయన ఎప్పుడు కూడా. సో కాబట్టి ఇలాంటి సజ్జన సాంగత్యం ప్రతిరోజు నేను ఏం చేస్తున్నానంటే, మీలాంటి సీనియర్, ఈ రోజుకి 44 రోజు మనం 43 రోజులు సక్సెస్ఫుల్ గా 44 రోజులు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి మనం ఎంటర్ అయ్యామంటే, నేను ఈ రోజు ప్రతిరోజు 2 మాస్టర్స్ ని కలుస్తూ వస్తున్నాను. మరి వారి నుంచి నేను జ్ఞానం అందుకుంటున్నాను. వారు నేర్చుకున్నారు పత్రి గారి ద్వారా అని చెప్పేసి. సో నేను కూడా చాలా చాలా లక్కీ పర్సన్ ని. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలవటం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. జీవితాన ప్రతిపాఠం చేదే అనుకున్నా, తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. జీవితాన ప్రతిపాఠం చేదే అనుకున్నా, తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. గురువుకి నా జీవితం అంకితం చేస్తున్నా. థ్యాంక్ యూ. అవ్వ నా మనసులో ఫీలింగ్ మీరు పాట రూపంలో పెట్టారు. నిజంగా నాకు రాలేదు, కానీ మీరు పాడేసి వినిపించారు. అదైతే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా మరి ఇవాల్టి ఈ సజ్జన సాంగత్యం ఎలా ఉంది? చాలా చాలా అద్భుతంగా ఉంది కదా. ప్రతిరోజు ఈ అద్భుతాల్ని చూస్తూ ఆ జ్ఞానాన్ని మనం అంతా కూడా అందుకుంటూ వస్తున్నాం. సో రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకు అక్కడ అందివ్వబడుతుంది. మీరు అక్కడ వీక్షించవచ్చు ఫ్రెండ్స్, యూట్యూబ్ ద్వారా. సో అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే మీరు అభిప్రాయాన్ని తెలియచేయటం ద్వారా మాకెంతో సపోర్ట్ ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు కనుక. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ అలాగే చిన్న రిక్వెస్ట్, యూట్యూబ్ లింక్ రాలేదమ్మా మాకు. నేను యూట్యూబ్ లింక్ సెండ్ చేస్తానమ్మా. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు అయిందా? అప్లోడ్ చేశాక తర్వాత
పంపిస్తాను. తప్పకుండా పంపిస్తాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ తల్లి. మీ యాంకరింగ్ థ్యాంక్ చాలా బాగుంటది. మీ వాయిస్ ఇంకా చాలా ఇష్టం నాకు. థ్యాంక్ రోజు యూ. ఎప్పుడైనా వారానికి ఒకసారైనా వినాలనిపిస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా వినాలనిపిస్తుంది. మీ వాయిస్ ప్రేమ కోసమే ప్రేమతో ప్రేమతో కట్టేస్తుంది. కాబట్టి నీకు డైలీ నేను ఇది కలవలేకపోతున్నా అంతే. ఒక Yes. అర్ధగంట Yes. వచ్చి అటు వెళ్తుంటా అనమాట. యా, అందరికి కూడా చెప్పండి మై ప్రోగ్రామ్ అంటూ జరుగుతోంది ఇక్కడ అని చెప్పేసి అందరికి చెప్పండి. సో అందరు ఓకే, జాయిన్ థ్యాంక్ యూ. అవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే మనకు పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆగస్టు 15వ తేదీ ఆ రోజున సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు 7 గంటల వరకు అక్కడ నిర్విరామంగా అఖండ ధ్యానం జరగబోతోందండి. 24 గంటలు. అందులో 48 దేశాల నుంచి పార్టిసిపేట్ అవ్వబోతున్నారు. వారి ఆధ్వర్యంలో మనమంతా కూడా ధ్యానం చేసుకోబోతున్నాము. సో మీరంతా కూడా అక్కడ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే 3,000 మందితో ఈ ధ్యానం అక్కడ చేసుకోబోతున్నాము. అలాగే మనం ఎవరు ఎక్కడ ఎలాగున్నా ఒకవేళ ఆ పరిస్థితిలో జూమ్ ద్వారా జాయిన్ అవ్వకపోయినా మీకు నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ త్వరలోనే ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్ మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు ఆ లింక్ ద్వారా. అలాగే ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో ఉన్నా కూడా కనీసం ఆ 24 గంటల్లో 1 గంట మీరు ఆ ధ్యాన సాధనలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే సో మీకు ఈ లింక్ త్వరలోనే నేను ఇవ్వబడుతుందండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్.